నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణ సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పేర్కొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను వెంటనే కల్పించాలని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే బొల్లా. అధునాతన టెక్నాలజీలతో సర్వే నిర్వహణ. వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక నర్సరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పి కాలువ వద్ద ఆపరేషన్ జీరో వేస్ట్ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అదేవిధంగా నర్సరావుపేట రోడ్డు నుండి కారంపూడి రోడ్డు వరకు గల ఎన్ఎస్పి కాలువ పక్కన సీసీ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సంతోషం. కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, మా స్కూల్స్ యాజమాన్యం, డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చారు. యాజమాన్యం మరి వారు ఇదేదో ఖర్చు కోసం వాళ్ళని పిలవలేదు. ఈ కార్యక్రమం పిల్లలతోటి చేస్తే బాగుంటది, వాళ్ళు కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించి మన పట్టణాన్ని పచ్చదనంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుందామని వారు ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. వినుకొండ పట్టణానికి వాళ్ళు కూడా అందరూ మనం ఈ పట్టణ ప్రాంతంలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనం అందరం కూడా మన నియోజకవర్గానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకుండా మనం అందరం కలిసి మీతో పాటు నేను కూడా ఖర్చు పెడతాను. మనం అందరం అవసరమైన దానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మనం ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని బాగా మన పట్టణాన్ని పచ్చగా ఉండేటట్టుగా చేసుకోవాలి. మంచి ప్లానింగ్, ఒక మంచి రోడ్స్, ఎక్కడ కూడా రోడ్ల మీద ట్రాఫిక్ అంతరాయం లేని విధంగా మనం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా త్రాగునీరు సమస్యని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసుకునే దానికి మన వినుకొండ పట్టణాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వటం జరిగింది. స్కూల్స్ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో మరి మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా ఇక్కడ పచ్చదనం బట్టి, పరిశుభ్రతను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి మన వినుకొండలో మొన్న డెంగీ అనేది మన వినుకొండ పట్టణానికి దరిదాపు కూడా రాకుండా చేయటం జరిగింది. ఇది గొప్ప విషయం. వాస్తవంగా కమిషనర్ గారు కూడా దీని మీద చాలా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తా ఉన్నారు. నాటేసుకుంటే కొంచెం ప్యూరిఫికేషన్ ఉంటుంది. రేపు వచ్చే ఎస్ఎస్పీ ఫండ్స్ లో ఆ మిగతా రోడ్డు కూడా మొన్న క్యాన్సిల్ వచ్చింది బడ్జెట్ దానికి. అయితే కొన్ని అనివార్య కారణంలో బడ్జెట్ క్యాన్సిల్ అయిపోయింది. అటు ఇటు రెండు సైడ్లు కూడా దీనికి రోడ్డు వచ్చి నిధులు మనకు ఉన్న సౌలభ్యతను బట్టి రెండు సైడ్లు రోడ్డు వేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటారు. తర్వాత ఇదొకటి 2 రోడ్లు. ఈ సహకారము మీరు ఇచ్చినందుకు, మీ యొక్క మూల్యమైన సహకారం అందించినందుకు మున్సిపాలిటీ తరఫున, పట్టణ ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా వంతుగా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ డెఫినెట్గా తప్పకుండా దీంట్లో మా వంతు సహకరిస్తామని చెప్తా ఉన్నాము. ఇంకా మంచిగా ఈ వేస్టేజ్ కానివ్వండి, పరిశుభ్రత మీద ఇంకా దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మా బాధ్యత కూడా. ఇది విద్యార్థులకు మేము నేర్పించాల్సిన బాధ్యత, మేము అడుగుమట్టుకోవాలి. ఖచ్చితంగా దీనికి మమ్మల్ని సరైన వాళ్ళు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా చాలా ఆనందకరం. ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ గ్రామ కమిటీల ఎన్నికలను నాయకులు చేపట్టారు. వినుకొండ పట్టణంలోని 10వ వార్డు నూతన కమిటీ ఎన్నిక జరిగింది. వార్డు అధ్యక్షులుగా నాసర్వలి, సెక్రటరీగా శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గా సన్నిగల శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జానీ, షమీం, నరసింహారావు, నాగేశ్వరరావు, ఆయుబ్ ఖాన్, శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా వినుకొండ మండలంలోని ఏనుగుపాలెం గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గ ఎన్నికను టీడీపీ నాయకులు చేపట్టారు.
నకిలీ మందుల అమ్మకాలు నిర్వహిస్తే షాప్ లైసెన్స్ రద్దు చేయటం జరుగుతుందని నర్సాపేట ఏడీఏ మస్తానమ్మ తెలిపారు. నూజెండ్ల మండల పరిధిలోని ఆయా పురుగు మందుల దుకాణాలపై మస్తానమ్మ ఆధ్వర్యంలో దుకాణాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు, షాపు నిర్వహణ, బిల్లులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట వ్యవసాయ శాఖ అధికారులు, నరేంద్ర అధికారులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి ఆలోచనతో, మంచి అన్ని విధాల మంచి మనసుతో ఆయన రోజువారీ కష్టాన్ని చూస్తే చాలా అంత అది కష్టం కాదు, అది నాకు చాలా మంచి అవకాశంగా భావించి ఆయన బ్రహ్మాండంగా ఈ స్కూల్ కి ఒక మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మన పాఠశాల ఎంఈఓ గారు చాలా మంచి మనిషి. ఆయన నాకు గతం నుంచి కూడా బాగా సన్నిహితంగా, నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా ఆయన నాకు అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించారు. మరి అదే విధంగా ఈ స్కూలు చైర్పర్సన్ లింగరాజు గారు, ఆయన ఒక పెద్ద అసెట్ ఈ గ్రామానికి. అదే విధంగా ఒక డాక్టర్ గారు, ఆయన కూడా మంచి భావాలు, మంచి ఉన్నతమైనటువంటి మంచి మనసు వారు. మా ఫ్రెండ్ హనుమంతరావు, గవర్నర్ వాసవి క్లబ్, చాలా మంచివాడు, నాకు స్నేహితుడు కూడా. మాకు నరసరావుపేటలో ఆయనది తినాలి, మాది తినాలి, మేమిద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. అదే విధంగా మా డిప్యూటీ తహసీల్దార్ గారు మన బొల్లాపల్లి మండలం, అదే విధంగా పవన్ గారు, వారి తాతగారు మరి బ్రహ్మాండంగా 2.5 ఎకరం ల్యాండ్ ఆ రోజు స్కూల్ కి దానం చేశారు. వారి బ్రదర్స్ అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా, వారు ఇలా మంచి ఆలోచనలు చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, గ్రామ సచివాలయాలు రావాలి, ప్రజల వద్దకే పాలన రావాలి అని చెప్పారు. కానీ ఈ నాయకుడు కూడా అమలుపరిచిన నాయకుడు లేరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి మన గ్రామాల్లోనే పాలన తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వాస్తవంగా గతంలో చెప్పుకుంటా ఉండేవాళ్ళు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చెప్పేవాళ్ళంటే, చిన్నారులు మైనర్ లోపున్న మైనర్ బాలికలు కానీ బాలలు కానీ ఎవరైనా స్కూల్కి వెళ్లకుండా పనికి పంపిస్తే జైలు శిక్ష అని చెప్పేవాళ్ళు. ఎడ్యుకేషన్ లో మనం చాలా వెనకబడి ఉన్నాం. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్య అందరికీ అందాలంటే, ప్రతి పేదవాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరగా విద్యను తీసుకెళ్లాలంటే ఆర్థిక సహాయం అందించాలి అని మంచి ఉద్దేశంతో ప్రతి బిడ్డకి బడికి పంపించగానే వారికి అన్ని వసతులు, స్కూల్ డ్రెస్ గాని, మధ్యాహ్నం భోజనం గాని, అదే విధంగా అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా అమ్మ అకౌంట్ కి 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అది వాస్తవంగా ఎవరు కూడా, పెద్ద పెద్ద మేధావులు కూడా బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెలుగు తీసుకొచ్చారు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వాస్తవంగా పేదవాళ్ళ బిడ్డలందరూ ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్స్ లో తెలుగు మీడియంలో చేర్చుకోవాల్సిందే, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అదే మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకున్నాం. పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ, వారందరూ బిడ్డలు బ్రహ్మాండంగా వారికి కావాల్సిన విధంగా వారు సెంట్రల్ సిలబస్ అని, అన్ని విధాల ఇంగ్లీష్ మీడియం అని, ఇంగ్లీష్ మీడియంలోనే కంపల్సరీగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఆయన చెబితే ఆయన పేరు ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయనకి ఇంకోటి కూడా ఉంది, ఆయన కూడా నేరుగా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు అప్పట్లో. పవన్ కళ్యాణ్ గారికి మరి ఎంతమంది పిల్లలు ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటున్నారు. వాళ్ళు ఈ రోజు చెప్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి, మాతృభాషకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అన్ని విధాల తెలుగుని మరి మనం కాపాడుకోవాలి మన భాష అని ఏదో చెప్తుంటారు పెద్ద పెద్ద మాటలు.
అది పేదవాళ్లే కాపాడాలా, మీ బిడ్డలు కాపాడకూడదా అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేసినప్పుడు సమాధానం లేదు. అందుకే పేద గొప్ప తేడా లేకుండా అందరూ కలిసి చదువుకోవాలి, అందరికీ విద్యను అందించాలి, అందరికీ అన్ని భాషల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన అందరూ కూడా ప్రతి పల్లెటూరులో మనం ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్కూల్లో కంపల్సరిగా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనం మన గ్రామంలోనే మన పల్లెటూరులోనే అన్ని పనులు చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. అదే ప్రజల వద్దకు పాలన, అదే ఆనాడు పూజ్యులు గాంధీజీ గారు కన్న కళలు సాధ్యం అవుతాయా అనుకున్న రోజున మనం చూసాం. ఇవాళ కళలన్నీ సాధ్యపరిచే విధంగా సాధ్యమేనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అలాంటి దాంట్లో ప్రతి ఒక్కరికి వాలంటీర్స్ ను పెట్టి ప్రభుత్వానికి ప్రజలకి వారధిలాగా వాలంటీర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్స్ ఉండి వారి సమస్యలు ఏ ఒక్క సమస్య, రెవెన్యూ సమస్య కావచ్చు, మరి రేషన్ సమస్య కావచ్చు, పెన్షన్ సమస్య కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆ కుటుంబంలో ఏ అవసరం ఉన్నా వారు ప్రజలకి సంబంధించినంత వరకు ఏ అవసరం ఉన్నా అసలుబాటు కల్పించేదానికి ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకి అన్ని ఇవ్వడంలో వాలంటీర్స్ ఉన్నారు. ఎవరికైనా అలాంటి సమస్య వచ్చే నా దృష్టికి తీసుకురావచ్చు. మొన్న రైతులకు డబ్బులు ఇచ్చిన విషయంలో గానీ, పార్టీ అని గానీ, కులాలని గానీ, మతాలని గానీ ఎక్కడ మా దృష్టికి రాలేదు. మీకు ఎవరికన్నా అలాంటిది జరుగుంటే ఆ దృష్టికి తీసుకురండి. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి తక్షణమే ఏర్పాటు చేస్తాను. మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అద్దంకి గ్రామంలోని శ్రీ మాణిక్యేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ పురోహితులు ఆశీర్వచనాలతో ఆయనను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల ఏల్చూరు రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. రహదారి గోతులమయంగా మారటంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు పలుమార్లు అధికారులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. దీంతో నామ్ ఎక్స్ప్రెస్ హైవే వారు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టారు. పాత రోడ్డు, ఎగ్జిస్టింగ్ రోడ్ అంతా పాటోల్స్ ఉండటం వల్ల రిపేర్ చేస్తున్నాము. ఎక్కడైతే 4 లైన్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ 4 లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ దాకా ప్యాచ్లన్నీ రిపేర్ చేసేసి ఓవర్ లేయింగ్ చేస్తాం. అది 600 మీటర్లు ఎంత చేస్తాము, 7 మీటర్లు పెట్టి 10 మీటర్లు పెట్టి చేస్తాం. రేపొద్దునికి వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కంపెనీ నామ్ ఎక్స్ప్రెస్ వే, సంతమాగులూరు టోల్గేట్. శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో బెల్ట్ షాపుపై దాడి చేసి 11 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ స్వర్ణలత తెలిపారు. బెల్ట్ షాపును నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్తీక మాసం అంటే కుల, మత, రాజకీయాలకు అతీతంగా మనుషుల మధ్య గల భేదాలను విడనాడి అంతా ఒక్కటే అని చాటే పండుగలా జరుపుకోవటం ఆనవాయితీ. అయ్యప్ప, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి భవానీ దీక్షలు చేపడుతూ భక్తి భావాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. నూజెండ్ల మండల కేంద్రంలో గత 13 సంవత్సరాలుగా భక్తులు అయ్యప్ప స్వామి మాలాధారణ చేపడుతూ ఐక్యతను చాటుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చే దీక్షాదారులకు సద్ది ఏర్పాటు చేస్తుంటారు. నిత్యం సుమారు 200 మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గురుస్వామి రామినేని సుబ్బారావును స్వాములు ఘనంగా సత్కరించారు. మన నూజెండ్ల గ్రామంలో 13 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దీనికి పార్టీలు, కులాలు సంబంధం లేకుండా గ్రామ యువకులు మొత్తం దీక్షోత్సవాలు మొత్తం కలిసి ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ సంవత్సరం ఇలాగే కంటిన్యూ అవుతుందని అనిపిస్తుంది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని పుట్టవారిపాలెం కేఎంసీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కోటిరెడ్డి, అట్లా పెదవెంకటరెడ్డి, అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లదిమ్ము మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన క్యాలెండర్లను ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లదిమ్ము కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డిలు ఆస్ట్రేలియాలో ఉంటూ ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ట్రస్టు ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాలెండర్ని 24/11/2019 రెడ్డి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరికి అందజేస్తాము. ఇది అందుకొని మరి సేవలు అందించుకోవచ్చు. నల్లదిమ్ము మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించి ఎన్ కృష్ణారెడ్డి గారు, అలాగే ఎన్ కిషోర్ రెడ్డి గారు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటూ మరి ఒక ట్రస్ట్ను ఏర్పరిచి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వారు చాలా మనసు ఉన్న మిత్రులు. వారు నా చేత ఈ క్యాలెండర్ను ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాగే చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి మన మిత్రులను కోరుకుంటున్నాను. ఇంతకు ముందు బల్లాలు కూడా ఒక 100 బల్లాలు మనం సప్లై చేసి ప్రతి పల్లెటూరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి మరి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రాయితీలపై ప్రభుత్వం కాలయాపన చేయటాన్ని నిరసిస్తూ జలవనరుల శాఖ ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీజీఓ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం సుమారు 7 ఏడాది పాటు మీనమేషాలు లెక్కపెట్టిందని, నూతన ప్రభుత్వం 6 నెలల పాటు కాలయాపన చేయటాన్ని ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రాయితీలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు సుధాకర్ రెడ్డి, ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ వినుకొండ. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి దగ్గర 6 నెలలు అవుతుంది. మరి ఉద్యోగస్తులు రావాల్సిన రాయితీల గురించి ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తూ ఉంది. దానికి అనుగుణంగా మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 22/11/2019 తేదీన నల్ల బ్యాడ్జ్ తోటి ఆఫీస్కి హాజరు కావడం, అలాగే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి 11వ PRC అమలుకు నోచుకొని 6 నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తూ డిసెంబర్ 2020 దాకా వాయిదా వేసుకుంటూ వచ్చారు. 2018 7వ నెలలో ఇవ్వాల్సిన PRC దగ్గర 16 నెలల నుంచి వాయిదా చేసుకుంటూ వచ్చి గవర్నమెంట్ కాలయాపన చేస్తూ వస్తూ ఉంది. అలాగే CPS రద్దు గురించి వారం రోజుల్లో కమిటీని వేసి దాన్ని రద్దు చేస్తా ఉన్నారు. కానీ గవర్నమెంట్ మరి సంవత్సరం నుంచి కూడా పాత గవర్నమెంట్ 1 సంవత్సరం కాలయాపన చేసింది. అలాగే కొత్త గవర్నమెంట్ కూడా 6 నెలల నుంచి కూడా కాలయాపన చేస్తూ మళ్ళీ కమిటీ పేరుతోటి CPS రద్దు కమిటీ అని చెప్పేసి మళ్ళీ కొత్త కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా పొడిగించుకు వెళ్ళిపోతా ఉంది. అలాగే 3 DAలు పెండింగ్ పెట్టింది. రేపు డిసెంబర్ అయిపోతే 4 DA వస్తుంది. ఈ 4 DAలను పెండింగ్ లో పెట్టి గవర్నమెంట్ మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి కాలయాపన చేస్తా ఉంది. కాబట్టి ఏదో ఒక 2-3 DAలు విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి ఆ రోజు జగన్ గారు పాదయాత్రలో మరి తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ మరి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయలేదు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళ జీతాలు కూడా సరికి రాకుండా గవర్నమెంట్ మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అలాగే ఉపాధ్యాయుల బదిలీలను అంతర్జిల్లాల బదిలీ చేపట్టాలని చెప్పేసి అనేక సార్లు విన్నవించాము. దానికి కూడా మరి గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు ఒకటి యాడ్ చేశారు. అది కూడా మేము తీసేయాలని కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల మొత్తాన్ని మరి ఫిలప్ చేయమని చెప్పి అనేక సార్లు మేము కోరుతా ఉన్నాము. అదే దానికి అనుగుణంగా మరి 22వ తారీఖున ధర్నా కార్యక్రమం, 29వ తారీఖున కూడా మండల కేంద్రాల ధర్నా కార్యక్రమం చేపట్టాము. డిసెంబర్ 10వ తారీఖున కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపడుతున్నాము. అలాగే డిసెంబర్ 20వ తారీఖున విజయవాడ రాష్ట్ర స్థాయి ధర్నా చేపడుతూ ఉన్నాము. దీని ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి భోజన విరామ సమయంలో మన ఉద్యోగస్తులంతా నల్ల బ్యాడ్జీలతోటి MRO ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ MROకి నినాద పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 24వ తేదీన శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఆలయంలో కాపు సేవా సమితి ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించనున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వన సమారాధనకు నియోజకవర్గంలోని కాపు సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. కాపు సోదరుల విజ్ఞప్తి. వినుకొండ నియోజకవర్గ కాపు సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ నెల 24/11/2019 అనగా ఆదివారం అనగా ఎల్లుండే కార్తీక వన సమారాధనకి మన కాపు పెద్దలు నిర్ణయించారు. ఈ కాపు వన సమారాధనకి వినుకొండ నియోజకవర్గంలో సోదరులు మరియు పట్టణ సోదరులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఒక మ్యూజికల్ పాట కచేరీ లాంటిది, పిల్లలకు ఆటలు పోటీలు ఇవన్నీ కమిటీ వాళ్ళు సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటిలో గెలుపొందిన వారికి తగిన చక్కటి బహుమతులు ఇస్తారు. అది కాక
మదమంచిపేట వీరరాజ స్వామి సన్నిధానంలో ములకన్మ నది ప్రవాహంలో చక్కటి స్నానం చేసి స్వాములకు ప్రత్యేకంగా భోజన సదుపాయం చేస్తున్నాం అన్నమాట. స్వామివారి అనుగ్రహంతో 9వ వార్షికోత్సవం కూడా దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినుకొండ నియోజక కాపు సేవ ఆధ్వర్యంలో ఘనంగా కాపు ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం కోరుతున్నాం. జై కాపునాడు. శావల్యాపురం మండల పరిధిలోని పోట్లూరు గ్రామంలో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు డీఎస్పీ వీరారెడ్డి సారథ్యంలో వినుకొండ రూరల్ సిఐ ఎం సుబ్బారావు నేతృత్వంలో దర్యాప్తులు చేపట్టారు. మహిళను కాల్చి చంపిన సంఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సగం కాలిన మృతదేహం గుర్తింపు కోసం సోషల్ మీడియా తదితర వాటి ద్వారా యువతిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. వివరాలు ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. వినుకొండ పట్టణంలో గురువారం రాత్రి కేఈఐ కంపెనీ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఎలక్ట్రీషియన్స్ కు కంపెనీ వైర్ల నాణ్యత, పని వేళల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం ఎలక్ట్రీషియన్స్ కు ధృవీకరణ పత్రాలు అందించారు. వినుకొండ ప్రజలందరికీ ముందుగా నా నమస్కారాలండి. ఈ 21 గురువారం రోజున ఈ రోజు సాయంత్రం రమేష్ స్టీల్ ఎంపోరియం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ శ్రీ ఆంజనేయ ఎలక్ట్రికల్స్ వారి షాపు వద్ద కేఈఐ వారి సౌజన్యంతో ఒక ఎలక్ట్రీషియన్ మీట్ నిర్వహిస్తున్నామండి. ఈ ఎలక్ట్రీషియన్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాపర్ కౌన్సిల్ అసోసియేషన్ సర్టిఫికేట్లు అందజేయడము మరియు కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్ నాణ్యత, వాటి పరిమాణము మరియు వాటి వినియోగం ఎలా వాడాలి, వాటి లాభాలు మొత్తం కూడా వివరించడం జరుగుతుందండి. కేఈఐ వైర్స్ అనేది ఇండియాలోనే టాప్ 5లో ఉందండి. ఈ వైర్ ఎంత మంచిది అంటే టాప్ 100 కంపెనీస్ ఈ వైర్ని యూజ్ చేస్తూ ఉన్నాయండి. కాబట్టి వినియోగదారులందరూ, వినుకొండ ప్రజలందరూ మరియు వినియోగదారులు ప్రతి ఒక్కరు ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నామండి. వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా కళాశాలకు చెందిన 38 ఎకరాల భూమిని పరిశీలించి కళాశాల ఆధీనంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు కలిసి భూమిని సర్వే చేసి వెంటనే అందించాలన్నారు. దీంతో ఆధునిక పరిజ్ఞానంతో భూమిని సర్వే చేపట్టారు. సర్వే నంబర్ 829 క్రింద కళాశాలకు ఆకులవాలి చెరువు 32.90 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ వెంకయ్య, ఏఈ సర్వేయర్ శ్రీనివాస్, సుబాని, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం ఇది డిగ్రీ కాలేజా? దాంట్లో చూపించండి మీరు. ఎక్కడ సార్? ఓకే. ఈ బిల్డ్రా మరి అది నువ్వు పెట్టింది ఎక్కడ? ఓఎస్ ఏది? ఓఎస్ ఇది. అవును, పైంది ఓఎస్. దీనికి ఎంత మెజర్మెంట్? వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందుగల సిమెంట్ బల్లాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 5 సిమెంట్ బల్లాలను ధ్వంసం చేయడంతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆయన వెంట వైకాపా నాయకులు ఉన్నారు. శావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట వైకాపా నాయకులు, స్వాములు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.